కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఆయన భారత్ జోడో యాత్రలో నడుస్తున్న క్రమంలో బీసీ సమాజం నుంచి పెద్ద ఎత్తున ఆయనకు రిప్రజెంటేషన్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు అనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. కేవలం బీసీలకు రిజర్వేషన్లు అని కొట్లాడడం అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, అది నా జీవిత లక్ష్యం అని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆయన పాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బీసీలకు రిజర్వేషన్ల కొరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ అంశాన్ని బదలాయించడం జరిగింది. ఆ రోజున మన మిత్రులే, ఇక్కడ ఉన్న అందరి మిత్రులే, రేవంత్ రెడ్డి గారు మరి రెడ్డి అయి ఉన్నాడు, మరి బీసీలకు చట్టం చేస్తాడో చేయరో అని అనుమానం ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇలా చట్టం చేసిన దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆ సమావేశానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను పోయినా. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారి నుంచే ఇక్కడికి వస్తున్నా, వారి ఇంటి నుంచే నేరుగా ఇటు వస్తున్న మిత్రులారా. నేను అంటున్నా, మా వాదానికి మీరు తోడైందనే విషయాన్ని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇది కాంగ్రెస్ వాదం కాబట్టి ఈరోజు 42% అనేది ఒక్క తెలంగాణలో ఎందుకున్నది, 28 రాష్ట్రాల్లో ఎందుకు లేదని చెప్పి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనంటున్న ఒక మాట, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంటుంది. దానికి మీరందరూ కూడా కంకణబద్దులై ఉండండి. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే కాదు, మొన్న ఓబీసీ మీటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలోనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదో పేరుకో ఓట్ల కోసమే కాదు, ఏమైంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మేము రిగ్రెట్ అయిన అంశాన్ని చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా. ఎస్సీ ఎస్టీలకు మేము చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వగలిగినాం, సమాజంలో గౌరవాన్ని పెంచగలిగినాం, కానీ బీసీల విషయంలో మేము కొంత తడబడ్డం, తప్పు చేసినాం, దానికి నేను క్షమించండి అని కూడా కోరిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు మీతో ఉన్నాడు. 9వ షెడ్యూల్ అనే అంశం పార్లమెంటుకు సంబంధించిన అంశం కాబట్టి ఇదే మన బీసీలకు సంబంధించిన ఈ ఆర్గనైజేషనే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళండి, అన్ని పార్టీల ఎంపీలను మీరు నిలదీయండి, అవసరమైతే గల్లా పట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ తీసుకుపోవడానికి మేము ముఖ్యమంత్రి గారిని ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదో కేవలం స్టేట్మెంట్ల కొరకు కావద్దు, ఇంకేం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇవ్వగలుగుతుంది. మనకు దమ్ముంటే రేపు చట్టసభల్లో కాలేల్కర్ కమిటీ నుంచి మొదలు పెడితే 1931 తర్వాత మండల్కు కమండల్ మూమెంట్ వచ్చినా ఇంతవరకు బీసీలకు అన్యాయం జరిగినా ఇప్పుడు గొంతు తెలంగాణ నుంచి లేస్తుంది మిత్రులారా. దానికి మేమే కారణమని మేము అనుకుంటున్నాం, లేదు మనమే కారణమని మనం అందరం అనుకుందాం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో. ఇప్పుడు సిస్టర్ అన్నది మహిళా శక్తిని కూడా కలుపుకుందాం. మీరు సామాజిక ఉద్యమాన్ని ఢిల్లీ దానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ పరంగా మేము కదిలించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభా వేదిక మీద మీ అందరికి నేను హామీ ఇచ్చి ప్రమాణం చేస్తున్నా. ఈ 3 రాజకీయ పార్టీలు సెల్లుల్లో వేసి బంధించరు కదా, మా రాజకీయ పార్టీల నాయకులు మా ఆత్మగౌరవానికి ప్రతీకల్ని వీళ్ళు ఏమైనా జూ పార్కులో జంతువులా లేదా సర్కస్లో ఆడే జంతువులా? సెల్లుల్లో ఎట్లా వేసి బంధిస్తారా నా కొడకల్లారా? మీ పార్టీలు ఓనర్లు అయితే 90% ఉన్న ప్రజల్ని, 90% మా వర్గాలకి ప్రతిగా ఉన్న మా బాహుబలులని, మా పులులని మీరు సెల్లుల్లో వేసి బంధిస్తారా? మీకు ఏమాత్రం సిగ్గు శరం ఆత్మగౌరవం ఉంటే ఫస్ట్ ఈ ఎంపీసీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు తీసి రెడ్డి సెల్లు, వైశ్య సెల్లు, బ్రాహ్మణ సెల్లు, మీరు మైనారిటీలు అంటే ఈ 3 పార్టీలు కుల పార్టీలు, అవి రాజకీయ పార్టీలు కాదు. వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాలు బాగా తిని బలిసి ఎక్కువ, అంటే వాళ్ళు తినాల్సింది 10% అయితే ఎమ్మెల్యేలు ఎంతమంది కావాలో తెలుసా? ఈ బుక్లో చిరంజీవి గారు చెప్పింది 1952 నుంచి 2023 వరకు అన్ని అగ్రవర్ణాలు కలిపి 120 మంది కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావద్దు. బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు, వెలమలు కలిసి ఈ 16 సార్లు ఎన్నికలు జరిగితే వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ జనాభా దాభాష ప్రకారం 120 ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటే వాళ్ళు ఎంతమంది అయి ఉంటారో గెస్ చేయండి ఎవరన్నా? 950 మంది పైగా ఉన్నారు. అంటే 830 ఎమ్మెల్యే సీట్లు అప్పనంగా దొబ్బిపోయింది. నేను చెప్తున్న డేటా కాదు, చిరంజీవి గారు చెప్తున్న డేటా. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్పు అంటున్నావా నువ్వు?
ఎన్నో డిబేట్లు సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ. ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్దీ సెంట్రల్ హాల్లో డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తినే తలకిందులుగా చేసి, అంటే ఈయన ఏమంటాడంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటుండు. మరి నువ్వు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకున్నావు కూడా బొసుడికే, ఎందుకు పెట్టినావురా నువ్వు? ఎందుకు పెట్టినావురా? ఒక నిమిషం ఆగండి సార్. అంటే ఎవరిని మభ్యపెట్టడానికి పెట్టావు మిస్టర్ రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, జోడో యాత్ర న్యాయయాత్ర అని. ఒక్క నిమిషం అన్న పార్లమెంట్లో మాట్లాడిండా? నీకు ఇండియా కూటమిలో 250 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ని స్తంభింపజేసిర్రా? ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు? జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చారు. మరి ఇక రామచంద్రరావు, బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఏమన్నాడో కూడా చెప్పాలి. సరే, స్పష్టంగా చెప్పాల్సిందే, దూద్ కా దూది పానీ కా పానీ. ఒక నిమిషం దొంగల్ని బయట పెట్టాలి, శత్రువు ఎవడో చెప్పాలి. పెద్ద మనుషుల కన్నా ముందు దొంగలు. ఓకే ఓకే పెడుతున్నా. అంటే రామచంద్రరావు గారు ఏమన్నారో కూడా చెప్పాలి కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% ముస్లింలకు, మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో 10% ముస్లింలది ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ, బేషరతుగా సపోర్ట్ చేసినాం. మరి అటువంటిప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను. ఆయన ఏమంటాడు? బీసీలకి రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తున్నారని చెప్తున్నారు. చిరంజీవి గారు మీరు స్పష్టంగా చెప్పండి, ఎక్కడన్నా మీరు పెట్టిన దానిలో డ్రాఫ్ట్లో 10% ముస్లింలకు ఇస్తామని ఉందా? లేదు లేదు లేదు. మరి ఎవరిని మభ్య పెడుతున్నారు వీళ్ళు? మనందరినీ. అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు, బ్రాహ్మణ్ బనియా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము జనాభా గణన చేయము, కులగణన చేస్తే భారతదేశం విడిపోతుంది, లక్షల కుటుంబాలు ఉన్నాయని సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చి మొన్న బంద్లో ఎట్లా పాల్గొన్నారా? బద్మాష్ గాలారా మీరు? బంద్లో ఎట్లా పాల్గొన్నారు మీరు? బంద్లో ఏ ముఖం పెట్టుకొని పాల్గొన్నారు? మరి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా? మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్లో ముస్లింలు ఉన్నారా లేరా రిజర్వేషన్లు? అంటే ఇది ప్రజలని, బీసీలని ఇంకా ఎంతకాలం పిచ్చోళ్ళని చేస్తారు? ఇది ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు. బొడ్రాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చున్నాం బిడ్డ. ఒక్కొక్కడిని ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం. ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, మనల్ని వెనక్కి నెట్టేసిన కులాలు. మనకి బ్రిలియంట్ ఉంది, క్రియేటివ్ ఉంది. వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదు. మీ ఆధ్వర్యంలో మీరు జీవితకాలం అవసరమైతే ఆమర దీక్ష కూర్చోండి, మేమందరం వస్తాం. సావో తేవో తేల్చుకుందాం. ఇక ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి కలయికతో వచ్చింది. శత్రువు ఎవడో స్పష్టంగా చెప్పేసినాం. శత్రువు అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో అక్రమంగా సుప్రీంకోర్టులో తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీలు. రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, 9వ షెడ్యూల్లో పెట్టాల్సిందే. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన రాజకీయ పార్టీలు ఈ స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేయకపోతే రేపు పొద్దున మీ ఇంటి ముందు సావు డప్పు కొడతాం. జై తెలంగాణ, జై బీసీ, జై భారత్.